వలన అనలేదండి, సంక్షేమం అందివ్వడం వలన అని మేము అంటున్నాం. ప్రొడక్టివిటీ పెరిగినందువలన అని మేము అంటున్నాం. ఇవాళ మేము అంటున్నాం 3వ స్థానానికి ఎలా తీసుకొస్తాం. నేను ఇందాక చెప్పాను, మౌలిక వస్తువులు పెంపొందించాలి. ట్రైన్ వేసాము, వైజాగ్ నుండి వాళ్ళు గంటన్నరలో ఇక్కడికి రాగలుగుతున్నాం, లేదా ఇక్కడ నుండి గంటన్నరలో నేను అటు వెళ్ళగలుగుతున్నాను. ఇక్కడ నుండి పనిచేసేటువంటి వారు ఎవరైనా పూనా మహారాష్ట్ర ఉంది, ఏం చేస్తున్నారండి? మహారాష్ట్రలో ఉంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లివింగ్, వారు పూణేలో ఉండి 3 గంటల్లో మహారాష్ట్రకి వెళ్ళి పని చేసుకుని తిరిగి పూణేకి వస్తున్నారు. ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో మహిళలు సీనియర్ సిటిజన్స్ అన్నారు. 1 మినిట్ వినండి. మహిళలకి 10 రూపాయలు 36 పైసలు గ్యాస్ సబ్సిడీ వేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కి రైల్వేస్ లోను వాటిలోనూ కూడా రాయితీలు తీశారు. ఇవాళ మేము చెప్పినవన్నీ ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ కి అవును, అందులో అసలు వాళ్ళకి రాయితీలు ఏం లేవు కదా. రాయితీలు మీరు అన్నారు కానీ హెల్త్, ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మహిళలకి